శిష్యులు కూడా ఉన్నారు నాయన. బ్లాండీనా మాకు ఒక ఛాలెంజ్ విసిరింది నాయన. యవనకాలపు ఆశలతో నలిగిపోయే బ్రతుకు క్రీస్తు కొరకు తన జీవితాన్ని హింసలు పెడుతున్నా ప్రాణాలు పోయేటంతగా నీ కొరకు సాక్షిగా జీవించి అటువంటి ధైర్యం బిడ్డలకు దయచేయండి అయ్యా. ఆమె చనిపోయింది కానీ ఇంచుమించు ఆ రోజు 25,000 మంది రక్షణ పొందడానికి ఒక మార్గంగా మార్చబడింది నాయనా. ఇక్కడున్న సంఘ బిడ్డలందరినీ అనేక ఆత్మల రక్షణార్థం నీ బిడ్డలు వాడుకోమని రాత్రి కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే నాతో మాతో అందరితో మాట్లాడి బలపరచమని మహిమతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనికి 40 ఏళ్ళు నిండినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. దేవునికి స్తోత్రం. అందరూ జాగ్రత్తగా తక్కువ సమయంలో ముగిస్తాను. చాలాసార్లు మనిషికి రకరకాల బుద్ధులు పుడతూ ఉంటాయి. కొన్నిసార్లు మంచి ఆలోచనలు, కొన్నిసార్లు పనికిమాలిన ఆలోచనలు. మోషేకు కూడా ఒక ఆలోచన, ఒక బుద్ధి పుట్టింది. ఏమిటో తెలుసా? తన చిన్నప్పుడు తన్ను పెంచిన తల్లి, కనిన తల్లి ఎవరో యోకెబెదు. ఎవరమ్మా? యోకెబెదు. నాన్నా, నువ్వు ఐగుప్తీయుడు కాదు, నువ్వు కూడా హెబ్రీయుడివే, ఇశ్రాయేలీయుడివే. వీళ్ళందరూ నీ సహోదరులు, నీ సహోదరులు. నిన్ను ఇలా పెంచుతున్నా, నీ జన్మరత్వం ఇది అని ఆ తల్లి అన్ని విషయాలు చెప్పింది. 40 సంవత్సరాలు వచ్చింది. అప్పటికి మెచ్యూరిటీ ఆలోచన వయసు ఎంతంటే 40 years మాట. ఇప్పుడు మెచ్యూరిటీ వయసు పిల్లలకైతే, ఆడపిల్లలకి 12, 13 సంవత్సరాలు. ఇంతకుముందు 15, 16 అలా ఉండేది. ఇప్పుడు తింటున్న పదార్థాలను బట్టి మీకు అర్థమవడం చెప్తున్నా అన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చికెన్, దాన్ని ఏమంటారు, బాయిలర్ ఉంది. బ్రాయిలరు ఒకప్పుడు కోడిగా పరిపూర్ణత రావడానికి 2.5 నెలలు పట్టేది. ఎన్ని నెలలు పట్టేది? 2.5 నెలలు పట్టిన తర్వాత ఆ 3వ నెలలో ఆ కోడి తీసి చెప్పని పడదు అమ్మేవారు బాయిలర్ కోళ్ళు. కానీ ఇప్పుడు 45 రోజులకే బాయిలర్ కోడి ఏమైపోతుంది తెలుసా? పెరిగిపోతుంది. అలా ఎదగడానికి ప్యూబర్టీ అనేటువంటి ఇంజెక్షన్స్ వాటికి చేస్తున్నారు. పరిపక్వత, దాని అర్థం అది. మీ ఇంజెక్షన్స్కి, మీ ట్యాబ్లెట్లకి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టాబ్లెట్ ఉంటుంది, దాని మీద ప్రెగ్నెన్సీ అన్నటువంటి పేర్లు అలాగే ఉంటాయి. ప్రెగ్ అని పెట్టి కొన్ని పెడతామట. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అజిత్రోమైసిన్, సిన్ అనున్న 10 కూడా యాంటీబయాటిక్ అని అర్థం. మీకు మామూలుగా చెప్తున్నాను అర్థం అవడానికి. CIN, సిన్, అజిత్రోమైసిన్, లింకోమైసిన్ ఉంటాయి చూసారా, ఎమకైసిన్, ఇవన్నీ ఏంటంటే యాంటీబయాటిక్. అలాగా కొన్ని పదార్థాలు, కొన్ని మెడిసిన్స్ మన జీవితానికి ఈజీగా, డాక్టర్స్కి ఈజీగా అర్థమవడానికి పేర్లు పెడతా ఉంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 3 నెలల పాటు ఎదిగే కోడి 1 నెల 15 రోజులు ఎదిగేస్తుంది. అలా ఎదగడానికి కారణం ఏంటి? వాడుతున్న ఇంజెక్షన్స్. ఆ పదార్థాలు తింటున్నటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ త్వరగా పరిపక్వతలోకి వస్తున్నారు. ఇలా పరిపక్వతలోకి రావడాన్ని బట్టి ఆ చిన్న వయసులో ఉన్న పిల్లలకు, బాగా వినండి దయచేసి, తల్లి ఒక ఫ్రెండ్గా ఉండాలి. అబ్బాయిలకి తండ్రి ఒక ఫ్రెండ్గా మూవ్ అవ్వాలి. ఎందుకో తెలుసా? వారి శారీరక మార్పులను బట్టి వారికి అర్థం కావట్లేదు. ఇంతకుముందు టైం పట్టేది కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉండేవారు. ఇది నేర్చుకుంటే టైం లేదు. ఇలా నేర్చుకోలేక వీళ్ళు ఏం చేసా, ఈ మార్పులను బట్టి, వారి శారీరక మార్పులను బట్టి వారు పెద్ద ఏదో సీక్రెట్స్ మాట్లాడినట్టు వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి ఎంత జ్ఞానమో ఆ అమ్మాయికి కూడా అంతే జ్ఞానం. వీరిద్దరూ మిడిమిడి జ్ఞానంతో కొన్ని పనికి మాలిన పనులు చేసి జీవితాలే పాడు చేసుకుంటున్నారు. అర్థమైన స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
కాబట్టి ప్రతి తల్లి 10వ సంవత్సరం నుంచే తన కుమార్తెకు వయసులో వస్తున్న మార్పులను గురించి జాగ్రత్తగా అర్థమయ్యేటట్లుగా బోధించుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 11 సంవత్సరాల వరకు ప్రతి తల్లి తండ్రి నియంతగా ఉండాలి. ఎలా ఉండాలిరా? 12వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫ్రెండ్ లాగా ఉండాలి. అలా ఉంటేనే మీ పిల్లలు మీతో ఫ్రెండ్గా మూవ్ అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మీ పిల్లలకు మీరు మార్గదర్శిగా ఉండాలి, మోడల్గా ఉండాలి. మోడల్ అంటే తెలుసు కదా, సినిమా యాక్టర్ మోడల్ కాదు, ఏదో వాడే మోడల్ కాదు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఒక మాదిరి, మా అమ్మను చూసి నేను ఇలా తయారయ్యాను అని మాదిరిగా తయారవ్వాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత మీతో ఈక్వల్గా నిలబడాలి. రేపు వీలైతే తండ్రి గురించి ఆలోచన అనే విషయాల గురించి రేపు మాట్లాడతాను. టైం సరిపోతుంది, అప్పుడు టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మోషేకి ఏ బుద్ధి పుట్టిందంటే తన సహోదరులను చూడాలి అనే బుద్ధి పుట్టింది. ఎందుకు? మా సహోదరుల గురించి మా చిన్నప్పుడు అమ్మ నాకు అనేక విషయాలు చెప్పింది. దేవునికి స్తోత్రం. మా సహోదరులు ఎలాగున్నారు, వాళ్ళు పడుతున్న తిప్పలేంటి అనే విషయాలు అతనికి ఆలోచన కలిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి మన సహోదరులు ఎవరు అని మీరు ఆలోచన చేస్తే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమనో తెలుసా? యేసు ప్రభు ఒకసారి మందిరంలో కూర్చుని శిష్యులతో ఆయా వ్యక్తులతో మాట్లాడుతుంటే, యేసు ప్రభువా, మీ అమ్మగారు, మీ అన్నయ్యలు, మీ సహోదరులు వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అంటే ఆయన అంటాడు, నా సహోదరులు ఎవరు, నా సహోదరులు ఎవరు? నా వాక్యాన్ని విని నా వాక్య ప్రకారం జీవించేవారే నా సహోదరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట ప్రకారం ఎవడైతే జీవిస్తాడో వాడే నా సహోదరులు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ సహోదరులు ఎవరు అంటే, దైవ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యేసుక్రీస్తు రక్తములో కడగబడి నీతో పాటు మందిరములో ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి నీ సహోదరుడు, సహోదరే. వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. తన సహోదరులను చూడాలనేటువంటి కోరిక కలిగింది. వారు చూడటానికి ఎక్కడికి వస్తున్నాడంటే కనుక ఐగుప్తు దేశంలో తన భక్తులైన, ఆత్మీయులైన, చెప్పండి, హెబ్రీయులైన, దేవునితో నడిచేవారైన వ్యక్తులను చూడడానికి ఎవరు వస్తున్నారో చెప్పండి, ఎవరు వస్తున్నారో? మోషే వస్తున్నాడు. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని నడిపింపులో ఉంటే నీకు ఏ బుద్ధి పుడుతుందో తెలుసా? దేవుని ప్రజలను చూడాలని, దేవుని ప్రజలతో ఉండాలని, దేవుని ప్రజలతో సహవాసం చేయాలని ఆలోచన పుడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. మరియమ్మ గారికి గర్భము తెరవబడిందని దేవదూత గబ్రియేలు దేవదూత తెలియజేసింది. అంతకన్నా ముందు 6 నెలల ముందే ఎవరికి దర్శించింది? ఎలిజబెత్ అమ్మకు కూడా దర్శించింది. ఎలిజబెత్ అమ్మకు 6వ నెల, మరియమ్మ గారికి అప్పుడే కన్సీవ్ అయింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారికి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? ఎలిజబెత్ అమ్మను చూడాలని బుద్ధి పుట్టింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎలిజబెత్ అమ్మ భక్తురాలు, ఎలిజబెత్ అమ్మ నీతిమంతురాలు. నేను చెప్పడం కాదు, లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం కానీ మీరు చదువుకోండి, 6వ వచనం కానీ మీరు చదువుకోండి. టైం లేదు, ఇప్పుడు వద్దు, రాసుకుంటూ వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యారు, కానీ దేవుని యందు నీతిమంతులుగా బ్రతికేశారండి. దేవునికి స్తోత్రం. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ఆత్మ నేను నడిపిస్తూ ఉంటే నువ్వు ఎవరిని చూడటానికి వెళ్తావో తెలుసా? ఎవరితో సహవాసం చేయగలుగుతావు తెలుసా? ఆత్మీయులైన సహోదరులు చూడటానికి, ఆత్మీయులైన వారితో సహవాసం కోసం వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఇంకా అర్థం అవ్వాలా? పోనీ లూకాసు వార్త 19వ అధ్యాయము 1-2 విషయాలు మనం చదివితే అక్కడ జక్కయ్య అనే పొట్టివాడు మనకు కనబడతాడు. ఆయన ట్యాక్స్ ఆఫీసర్. ఏ ఆఫీసర్ అయినా సుంకపు గుత్తదారుడు. యేసు ఎవరో
చూడాలని ఆశ పుట్టింది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పనికి మాలిన వాడే, ఒకప్పుడు పనికి మాలిన ధన వ్యాపారములు నింపబడిన వాడే, కానీ ఈరోజు ఆత్మచేత నింపబడాలని బుద్ధి ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది? చెప్పాలి అందరూ, ఎవరి దగ్గర తీసుకువెళ్తుంది? దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రయాణాలు, నీ ఆశలు, సహవాసము భక్తులతోట